హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులను 4 జోన్లలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించి భర్తీ అయితే చేస్తున్నారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ ర్యాలీకి అయితే వెళ్ళండి. మన సికింద్రాబాద్లో కూడా ఈ ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ర్యాలీ అయితే పడ్డది. ఈ సంవత్సరం కూడా ఇదే సమయంలో మళ్ళీ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడొచ్చు. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో రకరకాల యూనిట్లలో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే చూడొచ్చు మనము. సోల్జర్ జనరల్ డ్యూటీ, చెఫ్, మెస్ కుక్ అండ్ స్టీవార్డ్, ఇంకా వుడ్ వర్కర్ అండ్ స్టోర్ కీపర్, క్లర్క్, ఇంకా చెఫ్ స్పెషల్ అండ్ ఈఆర్, సౌతర్ ఈఆర్, ఇంకా తర్వాత ఇంకా వాషర్ మ్యాన్ ఇలాంటి పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నారు. ముందుగా మహారాష్ట్రలోని కొల్లాపూర్ జోన్‌కి వచ్చేస్తే మనకు ఈ 2 బెటాలియన్‌లలో 2 రకాల బెటాలియన్‌లలో పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మన తెలంగాణకు వచ్చేసి ఏ ఏ రోజు ఉందంటే ఈడ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ అండ్ గుజరాత్‌లోని అన్ని స్టేట్‌లకు నవంబర్ 11థ్ అయితే మనకైతే ఈ మహారాష్ట్రలోని కొల్లాపూర్ అండ్ సత్రా ఈ ఈ స్టేషన్‌లలో మనకైతే ఈ సెంటర్‌లలో ర్యాలీ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓపెన్ ర్యాలీ. నెక్స్ట్ సెంటర్ వచ్చేసి సికింద్రాబాద్, తెలంగాణ. చూడొచ్చు బైసన్ పోల్ గ్రౌండ్ సికింద్రాబాద్, తెలంగాణలో 3 ఇన్ఫంట్రీ బెటాలియన్‌కి సంబంధించినటువంటి 3 పోస్టులనైతే 3 యూనిట్లలో ఉన్నటువంటి పోస్టులనైతే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ యూనిట్లలో మనకు ఎన్ని వేకెన్సీ ఖాళీ ఉందంటే ఈ సెంటర్‌లలో చూడొచ్చు మనకు ఫర్ సోల్జర్ జనరల్ డ్యూటీ వచ్చేసి 258 అయితే ఖాళీ ఉన్నాయి. అలాగే ట్రేడ్ మ్యాన్ వచ్చేసి 11 అయితే ఉన్నాయి. తర్వాత క్లర్క్ ఒకటి, ఇంకా చెఫ్ అందులో చెఫ్ కమ్యూనిటీ 5, తర్వాత చెఫ్ స్పెషల్ ఒకటి, స్టీవార్డ్ ఒకటి, ఇంగ ఈ హెయిర్ డ్రెస్సర్ ఒకటి అంటే మనకు బార్బర్ లాంటిది. ఇంక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆహ్, హౌస్ కీపర్ ఒకటైతే ఈ ఈ సెంటర్‌లలో భర్తీ అయితే చేస్తున్నారు. ఇన్ని రకాల వేకెన్సీ మొత్తం వచ్చేసి 258 అయితే ఈ సెంటర్‌లో భర్తీ చేస్తున్నారు. ఇంగ ఈ ఓపెన్ ర్యాలీలో మన ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి 11 నవంబర్ నుంచి 12 నవంబర్ ఆహ్, ఏ డిస్ట్రిక్ట్‌లు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 11 నవంబర్ రోజు కర్నూలు, నంద్యాల, అనంతపురము, ఇంగ సత్యసాయి, ఇంగ వైఎస్ఆర్ అన్నామలై, ఇంగ తర్వాత తిరుపతి, చిత్తూరు, తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. ఈ ఈ డిస్ట్రిక్ట్‌లు అన్నీ 11 నవంబర్ రోజైతే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 12థ్ రోజొచ్చేసి విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ ఇగ ఈ మిగిలిన డిస్ట్రిక్ట్స్ కూడా ఈడ చూడొచ్చు స్క్రీన్ పైన మీరు. ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన అన్ని వారు మనకు 12థ్ నవంబర్ రోజైతే ర్యాలీ వెన్యూకైతే సికింద్రాబాద్ ర్యాలీ వెన్యూకైతే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మన తెలంగాణలోకొచ్చేసి ఆహ్, ల్ 13 నవంబర్ అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ అంటే 11 డిస్ట్రిక్ట్స్ మాత్రమే 13 నవంబర్ రోజు వెళ్ళొచ్చు. ఏ డిస్ట్రిక్ట్స్ అంటే ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాదు, జోగులాంబ గద్వాలు, జయశంకర్ భూపాలపల్లి, ఇంగా జనగాము, తర్వాత జగిత్యాల, కరీంనగరు, ఖమ్మము, కామారెడ్డి ఈ డిస్ట్రిక్ట్‌ల వాళ్ళైతే ఆహ్, 13 నవంబర్ రోజైతే మనము ర్యాలీకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఏ సెంటర్‌కి అంటే సికింద్రాబాద్ సెంటర్‌కైతే మన సర్టిఫికేట్‌లన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఉండదు. డైరెక్ట్ మన సర్టిఫికేట్‌లు తీసుకొని ర్యాలీ వెన్యూకైతే వెళ్ళాల్సి ఉంటుంది. నవంబర్ 14 రోజొచ్చేసి తెలంగాణలోని 11 డిస్ట్రిక్ట్‌లు అంటే ఏవేవంటే నల్గొండ, పెద్దపల్లి, ఇంకా రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాదు, వనపర్తి, వరంగల్లు, ఇంక తర్వాత యాదాద్రి, భువనగిరి ఈ 11 డిస్ట్రిక్ట్స్ అయితే ఎప్పుడంటే 14థ్ నవంబరు ఈ సికింద్రాబాదు జోన్‌లోకి వెళ్లి మనము ర్యాలీకైతే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన 11 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 16థ్ నవంబర్ రోజైతే వెళ్ళాల్సి ఉంటుంది. మిగిలిన 11 డిస్ట్రిక్ట్స్ అంటే చూడొచ్చు ఇట కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అండ్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, కర్నూల్ అండ్ నారాయణపేట. ఈ 11 డిస్ట్రిక్ట్స్‌లో సంబంధించిన వాళ్ళు ర్యాలీకి వెళ్ళాలనుకుంటే నవంబర్ 16 రోజైతే మనము సికింద్రాబాద్ పోలో గ్రౌండ్‌కి వెళ్లి మనమైతే ర్యాలీకైతే అటెండ్ కావాల్సి ఉంటుంది. నవంబర్ 16 అంటే మళ్ళా 16 రోజు ఉదయం ఉదయం లేసి పోయారు ఇటు అట్లా కాకుండా నవంబర్ 16 రోజు మనకు ర్యాలీ ఉందంటే
15 ఈవినింగ్ కల్లా మనము ర్యాలీ వెన్యూకైతే చేరిపోయి అక్కడ లైన్‌లో వెయిట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకు రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి 16 రోజు మార్నింగ్ 6 కల్లా అక్కడ మార్నింగ్ 6 అండ్ 6 కాదండి 5 లోపే మనం అక్కడైతే ఉండాల్సి ఉంటుంది. ఇంకా మూడవ సెంటర్ వచ్చేసి మన అప్పుడు జరిగే ప్లేస్ అని చెప్పొచ్చు. కర్ణాటక బెళగావి. ఇది ఫస్ట్ మనకు సికింద్రాబాద్‌లో కండక్ట్ చేయకన్నా ముందు మన తెలంగాణ వాళ్ళకొచ్చేసి ఈ కర్ణాటక బెళగావి సెంటర్ దగ్గర ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడికి వెళ్లి ర్యాలీకి అటెండ్ అయ్యేది ఉంటుండే. ఇప్పుడు మన సికింద్రాబాద్‌లో పెట్టడం కాబట్టి మన సికింద్రాబాద్ దగ్గర కాబట్టి అందరూ సికింద్రాబాద్‌కి వెళ్ళండి. ఈ సెంటర్‌లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే మన స్క్రీన్ పైన చూడొచ్చు. సోలర్ జనరల్ డ్యూటీ వచ్చేసి 271 అయితే భర్తీ చేస్తున్నారు. ట్రేడ్‌మెన్ 2 అలాగే చెఫ్ కమ్యూనిటీకి 1 ట్రేడ్‌మెన్‌లో ఇంకా ఎయిర్ డ్రెస్సర్ 1 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మన తెలంగాణలో వచ్చేసి ఎప్పుడుందంటే 11 నవంబర్ రోజు మన తెలంగాణలోని అన్ని డిస్ట్రిక్ట్స్‌కి అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే కర్ణాటకలోని బెళగావిలోకి. మనం ముందుగా కర్ణాటకలోని బెళగావిలోకి అటెండ్ అయ్యి తర్వాత 16 రోజు ఇంకా అలాగే 13 రోజు మన సికింద్రాబాద్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈటికి అటెండ్ అయ్యి మనము ఇదొక్క సెంటరే కాకుండా మన సికింద్రాబాద్ సెంటర్ గిట 2 సెంటర్‌లో కూడా ట్రై చేసుకోవడానికి ఉంది ఆపర్చునిటీ. ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేసుకోండి. ఇంకా నాలుగో సెంటర్ వచ్చేసి దేవులాలి మహారాష్ట్రలో ఉంటది. ఇది గిట మన తెలంగాణ వాళ్ళకొచ్చేసి ఈ సెంటర్‌లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు 11 నవంబర్ రోజు అయితే ర్యాలీ అయితే ఉంది. కాబట్టి మీరు 10 నవంబర్ ఈవినింగ్ కల్లా అక్కడికైతే ముట్టి మార్నింగ్ అలాగే ర్యాలీకి వెళ్ళే ముందు ఏమేం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మన 10థ్ మెమో అని చెప్పొచ్చు. అలాగే తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మీరు జనరల్ డ్యూటీకి అప్లికేషన్ చేసేవాళ్ళు 10థ్ మెమో ఉంటే సరిపోతుంది. అలాగే ఇంకా క్లర్కు, ట్రేడ్‌మెన్ వీళ్ళకి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకొచ్చేసి ఇంటర్ సర్టిఫికేట్ అయితే మనము 12థ్ క్లాస్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రిలీజియన్ సర్టిఫికేటు, ఇంక తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేటు. క్యారెక్టర్ సర్టిఫికేట్ మన మున్సిపల్‌లో మన విలేజ్‌లో అయితే గ్రామ పంచాయతీలో ఇస్తారు. తర్వాత సిటీలలో అయితే మున్సిపల్‌లో ఇస్తారు. తర్వాత స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్, ఎన్‌సీసీ ఉంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ర్యాలీకి వెళ్లి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంక క్వాలిఫికేషన్ విషయానికొస్తే మీకందరికి తెలిసిందే. జీడీకి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకొచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. క్లర్కు, ట్రేడ్‌మెన్ కూడా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. క్లర్కు ఇంకా టెక్నికల్ ఈ పోస్ట్‌లకి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకొచ్చేసి 12థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. అందులో ఎంపీసీ గ్రూప్ చేసి ఉండాలి. సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే మీకు ఆల్రెడీ తెలుసు. ముందుగా రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, తర్వాత రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రన్నింగ్ అయితే చాలా హార్డ్‌గా అయితే ఉంటుంది. మీకు దాదాపు 100 మందిలో 5 లేదా 6 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రన్నింగ్ అయితే బాగా ప్రిపేర్ కాండి. రన్నింగ్ కొడితే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే ఇందులో. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ ఈ రన్నింగ్ కొట్టిన వాళ్ళకి